మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి టీచరు తన యొక్క సమాచారాన్ని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో సరిచూసుకొని అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ ప్రక్రియకు చివరి తేదీ ఈ నెల 31 అంటే జనవరి 31 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాసెస్ని మన మొబైల్లో ఏ విధంగా చేయాలనో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు తెలుసు స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వెబ్సైట్ ఇక్కడ మనం చూడొచ్చు. www.schooledu.telangana.gov.in అని ఉంటుంది. సో దీని లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు స్క్రీన్లోకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనము కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మెనూస్ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది కదా, సో దీనిపైన టచ్ చేయాలి. సో టచ్ చేస్తే ఇక్కడ మళ్ళీ సబ్ మెనూలో టీచర్ డేటా వెరిఫికేషన్ బై టీచర్స్ అని ఉంది కదా, సో దీన్ని మనము టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకు ఈ విధమైనటువంటి స్క్రీన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి, ఇక్కడ ట్రెజరీ ఐడిని ఎంట్రీ చేయాలి. తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన మనము టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకు ఓటీపీ అనేది మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. సో ఆ వచ్చినటువంటి ఓటీపీని ఈ బాక్స్లో మనము ఎంట్రీ చేయాలి. సో తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన మనం టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఒకసారి మనం వెరిఫై చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకొని ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, విలేజ్ నేము, స్కూల్ నేమ్ ఉంటాయి. సో వీటిని మనం ఎడిట్ చేయలేము ఈ డీటెయిల్స్ని. తర్వాత ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ట్రెజరీ కోడ్ ఉంటుంది. ఫస్ట్ ఒకసారి చూసుకోండి. ఆధార్ నెంబర్ ఉంటుంది, తర్వాత నేమ్ ఆఫ్ ద టీచర్ పేరు ఉంటుంది, తర్వాత జెండర్ ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, తర్వాత మనకు సోషల్ కేటగిరీ అంటే మన యొక్క కమ్యూనిటీ ఉంటుంది. ఒకసారి మనం దీన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ అపాయింట్మెంట్ ఉంటుంది, అంటే ఏ మోడల్ అపాయింట్ కావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ. సో ఒకసారి చూడండి అపాయింట్మెంట్ అనేది. సో రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళకి రెగ్యులర్ అని ఉంటుంది. సో తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ టీచర్ ఉంటుంది, అంటే మన యొక్క డిసిగ్నేషన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 9Aలో డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది, అంటే మనము ఫస్ట్ ఎప్పుడు అపాయింట్ అయినాము అంటే ఉద్యోగంలోకి ఎప్పుడు వచ్చామనేది ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ క్యాడర్, అంటే ఇప్పుడు మనం ఏ క్యాడర్లో ఉన్నాం, ఎస్జిటిగా ఉన్నామా, సెక్రటరీ టీచర్ ఉన్నామా, స్కూల్ అసిస్టెంట్ ఉన్నామా, ఇప్పుడున్నటువంటి క్యాడరు. సో అది ఎప్పుడు ఈ క్యాడర్లోకి వచ్చామనేది ఉంటుంది, అది ఇక్కడ మనము ఉంటుంది. ఒకసారి చూసుకోవాలి, లేదా మీకు ఈయన రాంగ్ ఉంటే మళ్ళీ సెర్చ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్స్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. అకాడమిక్గా అంటే మనము అకాడమిక్గా ఎక్కడి వరకు మనం హైయెస్ట్ అంటే మనం పోస్ట్ గ్రాడ్యుయేషనా అని చెప్పేసి ఇక్కడ మనకు ఉంటుంది. ఒకసారి చూడవచ్చు, ఇక్కడ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్, పిహెచ్డి, పోస్ట్ డాక్టర్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు డిగ్రీ వరకు అయితే గ్రాడ్యుయేట్ పెట్టండి, పీజీ వరకు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకా ఎక్కువ ఉంటే మనం దానికి పిహెచ్డి అట్లా కూడా మనము అకాడమిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెషనల్గా ఏందనేది ఇక్కడ మనకు ఉంది. ప్రొఫెషనల్ అంటే మన టీచింగ్ ప్రొఫెషనల్ అంటే డిఎడా బిఎడా అనేది ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో టీటీ చేసినటువంటి వాళ్ళైతే ఇక్కడ డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుంది 2 years. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంటే ఇది ఉంటుంది. తర్వాత బీఎడ్ ఆర్ ఈక్వలెంట్, ఒకవేళ బీఎడ్ చేస్తే ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఎంఎడ్ చేస్తే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ అదర్స్ ఉంటే అదర్స్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ ప్రొఫెషనల్ అంటే మన టీచర్కి సంబంధించినటువంటి టీచర్ ట్రైనింగ్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ అంటే మీరు ఏ క్లాస్కి చెప్తున్నారని అడుగుతుంది. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఉన్న దాంట్లో ఆప్షన్స్లో. తర్వాత నెక్స్ట్ అపాయింటెడ్ ఫర్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ చెప్పడానికి మీరు అపాయింట్ అయ్యారనేది ఉంది. సో మనం ప్రైమరీ టీచర్ ఆల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వేరే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే వాళ్ళ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ మెయిన్ సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ మీరు టీచ్ చేస్తారని ఉంటుంది. సో ప్రైమరీ టీచర్ అంటే ఇది కూడా ఆల్ సబ్జెక్ట్స్ అని ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ 2 ఇది కూడా ఆల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ ఉన్నటువంటి వాళ్ళైతే ఆయా సబ్జెక్ట్లను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ
గత విద్యా సంవత్సరం అంటే 2019-20, 2019 జూన్ నుంచి 2020 ఏప్రిల్ మధ్యలో ఇన్ సర్వీస్లో ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారో ఇక్కడ ఎంట్రీ చేయాలి. బీఆర్సీ అంటే బ్లాక్ రిసోర్స్ సెంటర్, అంటే మండల స్థాయి అంటే ఎంఆర్సీ స్థాయిలో ఎన్ని రోజుల ట్రైనింగ్ తీసుకున్నారో వాటిని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సిఆర్స్ అంటే క్లస్టర్ రిసోర్స్ సెంటర్, అంటే కాంప్లెక్స్ స్థాయిలో ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారో ఎంట్రీ చేయాలి. 18 డైట్ అంటే జిల్లా విద్యా శిక్షణ సంస్థ, అంటే జిల్లా స్థాయిలో తీసుకున్న ట్రైనింగ్ల రోజులను ఎంట్రీ చేయాలి. 19 ఇంకా అదర్స్ ఏమైనా ఉంటే వాటిని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎందులో ట్రైనింగ్ అవసరం ఉందని మీరు అనుకుంటున్నారనేది ఇక్కడ మీరు సబ్జెక్ట్ నాలెడ్జా, పెడగాగిల్ ఇష్యూస్, అంటే ఒకవేళ మీకు ఈ మెథడాలజీ సంబంధించినటువంటి వాటిపైన, ఐసీటీ స్కిల్స్ పైన, అంటే మనము టెక్నాలజీని యూజ్ చేసే దానిపైన, తర్వాత నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టు ఎంగేజ్ విత్ సిడబ్ల్యూఎస్ఎన్, అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్, అంటే ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళను సంబంధించినటువంటి అవగాహన కోసమా, తర్వాత లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్, సో దానిపైన అవసరం అనుకుంటున్నారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో ఏదో ఒకటి మీకు అవసరం అనుకున్న దానిపైన సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిసీవ్డ్, మీరు ఏది రిసీవ్ దేనికి సంబంధించి మీరు ట్రైనింగ్ పొందారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు సేమ్ ఇంతకుముందు లాగానే ఉన్నాయి. సో అవి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ స్పెంట్ ఆన్ నాన్ టీచింగ్ అసైన్మెంట్స్, అంటే మనకు టీచింగ్ సంబంధించి కాకుండా వేరే వాటికి సంబంధించి ఏమైనా మీరు వెచ్చించారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది కూడా ఉంటే ఏదన్నా ట్రైనింగ్ మీరు అటెండ్ అయితే నాన్ టీచింగ్ సంబంధించి అక్కడ మెన్షన్ చేయండి. అంటే ఎలక్షన్ డ్యూటీ కానీ ఇంకేమైనా వేరే ఉంటే ఎన్ని రోజులు అనేది మెన్షన్ చేయండి, లేదంటే 0 ఉంచండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన మ్యాథమెటిక్స్ స్టడీడ్ అప్ టు, అంటే మ్యాథమెటిక్స్ని ఎప్పటి వరకు మీరు చదివారు. డిగ్రీ వరకు చదివినట్లయితే గ్రాడ్యుయేట్ పెట్టండి. ఒకవేళ మీరు పీజీ వరకు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టండి. ఒకవేళ మీరు ఇంకా తక్కువ స్థాయిలో అంటే సెకండరీ స్థాయిలో అయితేనేమో 10th క్లాసు, హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, బిలో సెకండరీ అంటే 10th లోపు. సో అట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి మ్యాథ్స్ ఎప్పటివరకు చదివారు అనేది. సో ఇక్కడ సోషల్ స్టడీస్ సేమ్, సోషల్ కూడా ఎప్పటివరకు అనేది మీరు చదివారు అనేది ఉంది, ఎప్పటి వరకు. తర్వాత ఇంగ్లీష్ ఎప్పటివరకు చదివారు. తర్వాత లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ స్టడీస్, అంటే లాంగ్వేజ్ అంటే తెలుగు, ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి తెలుగు లాంగ్వేజ్ అనుకోండి. సో అది ఎప్పటి వరకు చదివారు మీరు అనేది. తర్వాత సైన్స్ ఎప్పటివరకు చదివారు. సైన్స్ అంటే మనకి ఇక్కడ ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ కూడా వస్తుంది కాబట్టి సో గ్రాడ్యుయేట్ వరకు చదివి ఉంటాం జనరల్గా, డిగ్రీ మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళైతే. సో అట్లా మీరు కూడా చూసుకోండి, మీరు ఏ గ్రూప్ వాళ్ళకు బీజెడ్సీ వాళ్ళైతే కూడా డిగ్రీ వరకు ఉంటుంది. సో అట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి. వర్కింగ్ ఇన్ ప్రజెంట్ స్కూల్ సిన్స్, ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్లో ఎప్పటి నుంచి మీరు పనిచేస్తున్నారనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఉంటే లేకుంటే నాట్ అప్లికబుల్ ఉంటుంది, ఉంటే గిన ఏ డిజబిలిటీ ఉందో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో. సో నెక్స్ట్ మనకు ట్రైన్డ్ ఫర్ టీచింగ్ సిడబ్ల్యూఎస్ఎన్ సంబంధించి మీరు శిక్షణ పొందారా అని అడుగుతుంది. సో లేదు కాబట్టి నో ఉంటుంది, ఒకవేళ పొందితే ఎస్ పెట్టుకోండి. తర్వాత ట్రైన్డ్ ఇన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ టీచింగ్ త్రూ కంప్యూటర్స్, అంటే మీరు కంప్యూటర్ని ఉపయోగించి కంప్యూటర్ని బోధించడానికి మీరు శిక్షణ పొందారా అని అడుగుతుంది. ఉంటే ఎస్ అనండి, లేదంటే నో పెట్టండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి మొబైల్ నెంబర్ ఏందనేది, ఒకసారి కరెక్ట్ ఉందా లేదనేది. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఉంది, ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ టెట్ క్వాలిఫైడ్ అయ్యారా లేదా అని అడుగుతుంది. ఒకవేళ అయితే ఎస్ పెట్టండి. ఎస్ పెట్టి ఇక్కడ మనకు పేపర్ 1 సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, దానికి సంబంధించి ఎప్పుడు మీరు పాస్ అయ్యారు, ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతుంది. అదేవిధంగా పేపర్ 2 హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, ఎప్పుడు పాస్ అయ్యారు, దానికి సంబంధించిన హాల్ టికెట్ అది వచ్చినటువంటి మార్క్స్ అడుగుతుంది. ఒకవేళ లేదంటే మీరు నో పెట్టేసినట్లయితే అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ అవసరం లేదు. అదేవిధంగా యాక్టింగ్ యాజ్ హెడ్ మాస్టర్, మీరు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారని అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో ఉంటుంది ఆల్రెడీ అట్టే. తర్వాత మీడియం అండర్ విచ్ టీచర్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, మీరు ఏ మీడియం చెప్పడానికి మీరు అపాయింట్ అయ్యారని ఉంది. సో తెలుగు మీడియంలో అపాయింట్ అయితే మీరు తెలుగు పెట్టండి, ఏ మీడియం అయితే ఆ మీడియం మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో ఉన్నటువంటి డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సో ఒకటే ఉంది ఇక్కడ మనకు ప్రజెంట్గా అయితే. తర్వాత రిలీజియన్ ఉంది, రిలీజియన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇదంతా ఒకసారి అయిన తర్వాత కింద అప్డేట్ ఉంది కదా, సో ఈ అప్డేట్ పైన మీరు టచ్ చేయండి. ఇక్కడ మనం చూడొచ్చు మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిందని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. సో ఇట్లా వచ్చినట్లయితే మన వివరాలన్నీ కూడా అప్డేట్ అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క సమాచారాన్ని ఆన్లైన్లో వెరిఫై చేసుకొని అప్డేట్ చేసుకునే విధానము. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నా సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.